చేవెళ్ల మండల పరిధిలోని బస్తేపూర్ గ్రామ శివారులో పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ మరియు చేవెళ్ల పోలీసుల ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని హంట్వాడి గ్రామం, సంగ్లీ జిల్లా మహారాష్ట్ర నుంచి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్గూడ గ్రామంలోని ఆంధ్ర పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీకి 1000 కిలోల శ్రీగంధం, తెల్లగంధం వీటి విలువ సుమారు 30 నుండి 35 లక్షల రూపాయలు ఉంటుందని చేవెళ్ల ఏసీపీ కిషన్ తెలిపారు. ఈ యొక్క ఆపరేషన్ లో మాదాపూర్ ఎస్ఓటీ సిఐ సంజయ్, ఎస్ఐలు సతీష్, అజయ్ మరియు సిబ్బంది మరియు రవికుమార్, ఫారెస్ట్ అధికారి మరియు చేవెళ్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బస్తేపూర్ విలేజ్ లిమిట్స్ లో చేవెళ్ల పరిధిలో ఎస్ఓటి మాదాపూర్ మరియు చేవెళ్ల పోలీస్ ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు వైట్ శాండల్వుడ్ సిరిగంధం రవాణా అవుతుందని తెలుసుకునే సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ ఐచర్ వెహికల్స్ లో ఒక 1000 కేజీల సుమారు 1000 కేజీలు అందాజా 30 నుంచి 35 లక్షల విలువ గల సరుకును పట్టుబడడం జరిగింది. అంటే దానిలో ఎస్ఓటి మాదాపూర్ మరియు చేవెళ్ల పోలీస్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది, ఐచర్ వెహికల్తో సహా. దీన్ని మహారాష్ట్రలోని ఉంటువాడి గ్రామం నుంచి నాదర్గూడ ఆంధ్ర పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీకి సరఫరా చేయడం జరుగుతుంది. అక్రమంగా ఎటువంటి పరిమితులు లేకుండా, పర్మిషన్ లేకుండా సరఫరా చేసినందుకు గాను ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం వీరిని అదుపులో తీసుకుని ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. వీళ్ళు అక్రమ భాగంగా వీరిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి వీరిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. 30 నుంచి 35 లక్షలు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వెహికల్ కూడా ఫ్యాబ్రికేషన్ చేసింది. అంటే మార్పు ట్రాన్స్పోర్టేషన్ అనుగుణంగా ఎవరు గుర్తించకుండా వెహికల్ మార్పు చేయడం జరిగింది. దాంట్లో మనకి కానదు, ఖాళీ వెహికల్ లెక్కనే కానొస్తుంది, కానీ లోపల షెల్ లెక్క ఉండి లోపల మొత్తం సరుకులు పొందిపరిచే విధంగా ఉన్నది. మనం గుర్తుపట్టలేము. పర్టికులర్గా సమాచారం ఉంటేనే లేదా చెక్ చేస్తేనే తప్ప అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ ఈజీ టు ఐడెంటిఫై ది. ఓకే.